తర్వాత మనుషులకి దగ్గర పోతే ముక్కు మూసుకోవాలి. అట్లా ఉంది, ముక్కు మూసుకునేది. ఎక్కడి నుంచో చూద్దాం. మనం గంగా చూస్తాం. ఆరిజిన్ ఆఫ్ గంగా ఇస్ పొల్యూటెడ్. గంగ బుట్టపోయి గంగోత్రం మొత్తం కంపెనీలు కలుషితమైపోయింది రిఫైనరీస్ పెట్టి. ఇక్కడ కూడా అంతే. మనం మూసా నది ఏసా నది కలుస్తుంది. అది ఎక్కడ 1908లో పాలమొక్కల చెరువు నిండిపోయి కొట్టుకుపోయి కింద నందుల కత్తూరు. అక్కడి చూద్దాం. కొత్తూరు నందుల కంపెనీలు, నాట్కో కంపెనీ, ఎంఎస్ఎన్ కంపెనీ, వాడి యాదగిరిగుట్ట దేవస్థానం చైర్మన్. ఆ మొత్తం నందుల పాలమాకల చెరువు కలుషితం ఉంది. అటు నుంచి నందుల కత్తపోతే నందుల కత్తో పోయి పిరంగి నాళ పడుతుంది. పిరంగి నాళ దగ్గర పోయి చూద్దాం కాల్సిందే. అది పోయి మూసా నీళ్ళు కలుస్తుంది. ఈసా నీళ్ళు కలుస్తుంది. అది దాన్ని హిమాయత్ సాగర్ ఉన్నది. అటు దామగుండం చూద్దాం కదా, 8,000 ఎకరాలు కొట్టేసినారు. మూసి అంతా కలుషితం అయిపోతుంది కదా, మూసి అక్కడే ఉంది. దామగుండం కొట్టేది ఎన్ని అరకేది, ఎందుకు తగలబెట్టింది, అడుగు తగలబెట్టింది. సరే, అటు నుంచి ఇంకా కిందికి వద్దాం. ఆడప్రాణం చేసి ఓడపిల్లో కలుస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా అంత విషయమే. ఒక్కసారి మనము చౌటుపల్లి పోదాం. ఆంధ్రప్రదేశ్లో అందరికంటే సంపన్నుడు ఎవరు? కంపెనీతోటి ఫార్మా ఫిల్మ్స్ భయంకరం. ఎక్కడ పోయినా, పంతంగి పోయినా, కాట్రేవి పోయినా, జేకేసారం, తాళసింగారం, కోయలగూడెం, దోతిగూడెంలో పోచంపల్లి పక్కనే 9 మంది కంపెనీలు ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఈ చౌటుపల్లిలో బిజినెస్ కంపెనీ ఉంది. ఆ విషయం అంతా పోయి మూసిలాగే పడుతుంది. హైదరాబాద్ సిటీ పురాణపూర్ నుంచి ఈ విషయం ఏముండదు. బిఓడి వచ్చేస్తుంది. బయాలజికల్ యాక్సిడెంట్ డిమాండ్స్ వచ్చి ఇళ్ళ నుంచి మురికొచ్చి పడుతుంది. ఎందుకంటే ప్రమాదకరం కాదు. ఒక్కసారి అది అమృత దాటిందంటే, శ్మశానం దాటిందంటే ఇంకా శ్మశానం అయిపోద్ది మొత్తం మూసి అంతా. అక్కడి నుంచి కెమికల్ యాక్సిడెంట్ డిమాండ్స్ వచ్చి కలుస్తాయి. బిఓడి పోయి సిఓడి వచ్చేసింది. ఇంకా కొంచెం ముందు పోతే ఫార్మా ఇన్ఫ్లుయెన్స్ వస్తాయి. డాక్టర్ ఓఎస్ రెడ్డి 40 ఏళ్ల కింద పరిశోధన చేసి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ పరిశోధన చేసి ఎన్ఎస్టీ నుంచి రేడియో యాక్టివిటీ వస్తున్నది. అది పర్మిసిబుల్ లెవెల్లో ఉండొచ్చును, కానీ అది ముందు పెరుగుతుంది. యురేనియం, థోరియం అవన్నిటిని పెన్సిల్ చేసి బండిల్ చేసి పంపిస్తారు కోటా గిటా ఇంట్లో రిజిస్ట్రేషన్స్. అవి కిందకి వస్తున్నాయి. ఆ పక్కన నల్ల చెరువు పడుతుంది, ఉప్పు చెరువు పడుతుంది, పీర్జాగర చెరువు పడుతున్నది. ఇవన్నీ చెప్పిన పరిశోధన అది మూసలోకి వస్తుంది. ఈ మొత్తం ఇంత భయంకర విషయాలు కలుస్తుంది. హైదరాబాద్ కాదు, విజయవాడ కూడా విషయం అయిపోతుంది. హైదరాబాద్ మళ్ళీ ప్రతి సముద్రం పడుతుంది, సముద్రమే విషయం అయిపోతుంది. ఒక చోట ఉండదు కదా విషయం, అన్ని చోట్ల ఉంటుంది. ఎంత భయంకరమైందంటే దీన్ని బాగు చేయకుండా నేను సుందరీకరణ అంటే సుందరం కాదు, సుందరరాయి బందరేవో కోట అయిపోతుంది. బందరంటే రేపట్నం కూడా అవుద్ది. అది ఏముంది దానికి చేయాలి? అసలు నది కట్టడం కట్టేది ఏంది? అమెరికాలోనేమో 2018 డ్యాములు కూల్చేసినారు. నది అంటే ప్రవహిస్తూనే ఉండాలి. స్టాగ్నెంట్ వాటర్ అంటే విషయమే, బ్యాక్టీరియా జరుగుతుంది. అమెరికాలో, యూరోపియన్లో కూలుస్తుంటే ఇక్కడ కడతారట. ఎక్కడికక్కడ కట్టుకుంటూ చెరువులు చేసుకుంటూ పోతాడు. స్టాగ్నెంట్ వాటర్ విషయం అయిపోతుంది. చివరికి మందుల కంపెనీలు ఇంకా విషయం అయిపోతాయి. బిఓడి, సిఓడి అన్నీ కలిసి ఉంటాయి. ఇంత చేస్తుంటే ఎందుకు చేస్తున్నట్టు? ఇది ఎట్లా ఉందంటే చెప్పేది, పూర్వం ఒక రాజట వారాల కొద్ది స్నానం చేసేది కాదు, చలి ఎక్కువ ఉందని. కానీ అందమైన గుడ్డలు వేసుకొని, నగలు వేసుకొని తన కంపు వాసన రాకుండా అత్తరు రుద్దుకున్నాడట. ఇప్పుడు అట్లా ఉంది. మూసిని అత్తరు ఏదో బాగా చేస్తానంటుంది, కానీ అత్తరు పోయి బత్తరైపోతుంది. అందుకనే మనం దీన్ని వ్యతిరేకించాలి. ఇది అంతా డిక్టేట్ చేసేది, ఈ ప్రాజెక్టులు డిక్టేట్ చేసేది ఎవరో కాదు, మేఘా కృష్ణారెడ్డి చేస్తాడు. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ అన్ని ఊరిపోయినాయి కదా. శిక్షణ వేసిన వాళ్ళకు ఆస్తులు జప్తు చేసిందా? కాసు బ్రహ్మాండ చుట్టూ పార్కులు, బౌలేళ్ళు, ఫ్లైఓవర్లు అంతా మళ్ళీ ఆయన మేఘా కృష్ణారెడ్డికి వచ్చిండు. జోజుల్లా పార్క్ హిమాలయాలు కూడా మేఘా కృష్ణారెడ్డి. ఇప్పుడు ఇది కూడా మేఘా కృష్ణ. మీకు ఇంత డబ్బులు వస్తే నాకు ఇంత డబ్బులు. అది జరుగుతున్నది. దీన్ని గట్టి అది